సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రంగాలను దగ్గరకు చేర్చుకుంటూ తన మేనిఫెస్టోలో పొందపరచుకోవడం జరిగింది. గడిచిన 58 నెలల్లో ఏదైతే మంచి కోసం కష్టపడ్డామో మరింత మంచి కోసం మళ్ళీ కష్టపడతాము, మాకు అధికారం ఇస్తే ఏ రేంజ్లో మేము పరిపాలనను కొనసాగిస్తాము అనే దానిపై తాజా మేనిఫెస్టో ఒక నిదర్శనం. ఒక బైబుల్ మాదిరిగా, ఒక ఖురాన్ మాదిరిగా, ఒక భగవద్గీత మాదిరిగా భావించే వ్యక్తులము మేనిఫెస్టోను. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోను అయితే విడుదల చేశారు. ఇక్కడ న్యాయవాదులకు జగన్ చాలా పెద్దపీట వేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. వైఎస్ఆర్ లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు 3 ఏళ్ల పాటు ప్రతి నెల 5,000 స్టైఫండ్ చొప్పున 6 నెలలకు ఒకసారి 30,000 ఇప్పటికే గతంలో నుంచి అంటే 2019 నుంచే ఇస్తున్నారట. కానీ ఈ 5 ఏళ్లలో ఇప్పటికే 5,781 మందికి సుమారు 42 కోట్లు గడిచిన 5 ఏళ్లలో ఇచ్చారు. అయితే వచ్చే 5 ఏళ్లలో ఈ పథకాన్ని మరింత ముందుకు కొనసాగిస్తామని జగన్ బంపర్ ఆఫర్ ఇవ్వడం జరిగింది. లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్ కింద దాదాపుగా వీళ్ళకు ఈ లా నేస్తం వెల్ఫేర్ ఫండ్ కింద దాదాపుగా 100 కోట్లు కేటాయించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకంలో మేనిఫెస్టో రూపంలో న్యాయవాదులకు ఒక సపరేట్ కాలంను కూడా పొందుపరచడం నిజంగా ఎంతో సూచికం, ఒక గొప్ప శుభవార్త న్యాయవాదులకని చెప్పవచ్చు. వెనకడుగు వేయకూడదు మహిళలు కానీ, వెనకడుగు వేయకూడదు న్యాయవాది వృత్తుల్లో ఉన్న వాళ్ళు కానీ అని ఒక దృక్పథంతో, ఒక పట్టుదలతో న్యాయవాదులకు ఈ పెద్దపీట వేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. బహుశా ప్రతి అడుగులో డెవలప్మెంట్ అనేది ఉండాలి కాబట్టి న్యాయవాదులకు కూడా లా నేస్తం ద్వారా జూనియర్ న్యాయవాదులకు ఇప్పటికే ఇస్తున్న అమౌంట్ను బాగా పెంచుతూ దాదాపు దీనికి ఒక న్యాయవాదుల వెల్ఫేర్ ఫండ్ అనేది ఒక పథకం పెడుతూ దీని కింద దాదాపుగా 100 కోట్ల రూపాయలు కేటాయించే తట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు తాజా మేనిఫెస్టోలోనైతే పొందుపరచడం జరిగింది. అలాగే చాలా కీలక హామీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పథకాలను కొనసాగింపుగా ముందుగా నడిపించడం ఒక ఎత్తు అయితే, వాటితో పాటు కాస్తో కూస్తో ఇంక్రీజ్ చేస్తూ దాన్ని మరింత బలం చేకూరేలా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక చేనేత కార్మికులకు సైతం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీపి కబురు చెప్పారు. గతంలో మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఆప్కోకు గత